Navodaya Angles topic, lesson 3. Find the measure of an angle which is 32 degrees less than its supplement. ఇది క్వశ్చన్. మనం అంతకుముందు మనం మోర్ చూసాము, ఇప్పుడు మనం లెస్ చూస్తాం. దట్ టు సప్లిమెంటరీ యాంగిల్ అనమాట. మనకి ఇలా ఎక్స్లు ఇవన్నీ వేసుకోవడం కన్నా ఈజీగా పిక్చర్ డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఏమన్నారు, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఫస్ట్ లైన్ డ్రా చేద్దాం. ఎందుకంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే లైన్ మీద ఉన్న 2 యాంగిల్స్. నెక్స్ట్ ఫైండ్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్. ఒక యాంగిల్ మెజర్ కనుక్కోమన్నాడు, విచ్ ఈస్ 32 degrees లెస్ అన్నాడు. సో 2 యాంగిల్స్లో మనం లెస్ యాంగిల్ అడిగాడు. సో ఇది కాదు, మనకు కావాల్సింది ఇది. ఇది ఎంత లెస్ అంట, 32 degrees లెస్ అంట. అంటే ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎంత అవుద్ది, ఎక్స్ మైనస్ 32 అవుద్ది. ఎక్స్ మైనస్ 32 అవుద్ది. ఓకే, ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ మైనస్ 32. అంటే ఇవి రెండు కలిపితే మనకి ఎంత అవ్వాలి, 180 degrees అవ్వాలి. మనం అడిగింది ఎక్స్ మైనస్ 32 యాంగిల్. కానీ ఇలా కూడా రాసుకోవచ్చు కదా. ఇది ఎక్స్ మైనస్ 32 అంటే మనం ఈ యాంగిల్ ఎక్స్ అనుకుంటే ఈ యాంగిల్ ఎక్స్ ప్లస్ 32 అవుతుంది. ఇది సేమ్. ఇది దీనికన్నా ఇది 32 degrees చిన్నది, దీనికన్నా ఇది 32 degrees ఎక్కువ. సో 2 సేమ్. మనం దాన్ని ఇలా మార్చేసుకుంటాం. ఎందుకంటే ఈ 32 degrees ని మనం ఫస్ట్ 180లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ ఇస్తే యాడ్ చేయాలి, ఇలా తీసుకుంటే యాడ్ చేయాలి, ఇలా తీసుకుంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సేమ్. అది ఇది రెండు చేద్దాం, మీరు ఒకసారి ప్రూవ్ అవుతుంది. 182 ప్లస్ 32, సారీ మైనస్ 32. ఇక్కడ 180 ప్లస్ 32. ఓకే, ఇప్పుడు మైనస్ చేస్తే 0లో నుంచి 2 తీయలేం కాబట్టి వీ విల్ బారో. అండ్ హియర్ 10లో నుంచి 2 తీస్తే 8, 7 మైనస్ 3 4, 148 degrees. 148 degrees ఏమవుద్ది, ఎక్స్ వాల్యూ 2 ఎక్స్ వాల్యూ 148. ఇప్పుడు 148ని మనం 2తో డివైడ్ చేస్తాం. 1 పోదు కాబట్టి 14 ఎన్నిసార్లు పోద్ది, 7 times పోద్ది. 14 7 times పోద్ది. అండ్ హియర్ 8, 4 2s are 8 కాబట్టి 74 degrees ఈజ్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ 74 degrees. డైరెక్ట్గా 74 degrees వచ్చేసింది మనకి ఇలా చేస్తే. అదే కనుక ఇలా చేస్తే చూడండి, ఎక్స్ వాల్యూ వచ్చేసింది 74 degrees. మన అడిగింది ఈ యాంగిలే కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలో చూడండి. ఇప్పుడు 180 ప్లస్ 32 చేసాం. 180 ప్లస్ 32 చేస్తే ప్లస్ చేయాలి కాబట్టి 2, 8 ప్లస్ 3 11, 212 వచ్చింది. 212లో మనం హాఫ్ చేయాలి. ఎందుకని, ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ హాఫ్ చేద్దాం. ఈ 2 ఎన్నిసార్లు పోద్ది, 1 time పోద్ది. 0 పోదు కాబట్టి దాని బదులు మనం 0 పెట్టుకుంటాం. అండ్ హియర్ 1 to 12 6 times పోద్ది. 106. ఇది 106 అనేది ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ఈజ్ 106 degrees. మనకు కావాల్సింది ఈ వాల్యూ. సో ఈ వాల్యూ చేయాలంటే మైనస్ మళ్ళీ 32 చేయాలన్నమాట. ఎందుకని, ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ 106 మైనస్ 32. సో 106లో నుంచి మైనస్ 32 చేయాలి కాబట్టి మళ్ళీ మనం 106లో నుంచి 32 సబ్ట్రాక్ట్ చేస్తే 4, అండ్ 10లో నుంచి 3 తీస్తే 7, 74. సేమ్ ఆన్సర్ వచ్చింది. మనం ఆలోచించే దాంట్లోనే తేడా ఉంటుంది. మనం ఇలా మైనస్ అని చూడకుండా ఇక్కడ ఏం చేయాలంటే, ఫైండ్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ విచ్ ఈస్ 32 degrees లెస్. అంటే మనం లెస్ యాంగిల్ అడిగాడు. ఫస్ట్ డ్రాయింగ్ ఇదే వేసుకుందాం. మనం అడిగింది ఈ యాంగిల్, ఇది 32 degrees లెస్ ఉంది కాబట్టి మనం ఆ మైనస్ని ఇటు షిఫ్ట్ చేసేసుకుంటాం. 30x ప్లస్ 32, ఇది ఎక్స్ అనుకుంటాం. అంటే దానికి దీనికి డిఫరెన్స్ 32. ఇది ఎక్కువ, ఇది తక్కువ. మనం అడిగింది ఈ యాంగిల్, ఇటు సైడ్ యాంగిల్ అడిగాడు. ఇది ఎక్కువ, ఎంత, 32. సో ఎక్స్ ప్లస్ 32 అని వేసుకుందాం. మనకి ఇచ్చింది విచ్ ఈస్ 32 లెస్. ఈ యాంగిల్ అడుగుతున్నాడు. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూడండి.
ఫైండ్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ అని అడుగుతున్నాడు, విచ్ ఈజ్ 32 degrees లెస్ అంటున్నాడు. కాబట్టి మనల్ని అడిగింది ఈ యాంగిల్, లెస్ యాంగిల్. ఒకటి ఎక్స్ అనుకుంటే ఒకటి ఎక్స్ మైనస్ 32. మన ఇది అడిగాడు. మనం ఏం చేయాలి, ఇలా చేయడం కన్నా, ఇంత ప్రాసెస్ చేయడం కన్నా ఈ 32ని అటు షిఫ్ట్ చేసేస్తాం. అంటే దీనికన్నా ఇది 32 ఎక్కువ, మళ్ళీ ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు, ఈజీగా వచ్చేస్తుంది. ఏం చేస్తాం, 180లో నుంచి 32 సపరేట్ చేస్తాం. ఎందుకని ఇక్కడ ప్లస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ సపరేట్ చేస్తాం. అదే మైనస్ అయితే ప్లస్ చేస్తాం. సో మనం ఇలా చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ 32ని 180లో నుంచి మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే మనకి ఈజీగా 148 వచ్చింది. 148ని 2 parts చేయాలి. ఎందుకని, ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్, 2 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈక్వల్గా సపరేట్ చేయడానికి 2 parts చేస్తే మళ్ళీ 14 7 times పోద్ది, లైక్ 8 4 times. సో 74 degrees డైరెక్ట్ ఆన్సర్ ఎక్స్ వాల్యూ వచ్చినట్టే. ఇది కనుక 74కి 32 కలిపితే 106 వస్తుంది. ఇందాక ఏం చేస్తాం, మనకు 106 వచ్చింది, దాంట్లో నుంచి మళ్ళీ 32 సబ్ట్రాక్ట్ చేసి 74 తెచ్చుకున్నాం. ఓకేనా, మళ్ళీ ఒకసారి వినండి అర్థం కాకపోతే. In figure, angle AOC angle AOC and angle BOC form a linear pair. ఇక్కడ లీనియర్ పెయిర్ అని డ్రాయింగ్ ఇచ్చేసాడు, మనకు అర్థమైంది. లీనియర్ పెయిర్ అని ఇయ్యకపోయినా మనం అర్థం చేసుకో, ఆ డ్రాయింగ్ ఇవ్వకపోయినా మనం లీనియర్ పెయిర్ అనగానే అవి రెండు పక్క పక్క నుండి వాటి రెండు సమ్ము 180 degrees అవుతాయి అని అర్థం కావాలి. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్నాడు. సో ఇక్కడ ఎక్స్ ఏమి ఇచ్చాడు మనకి, ఇది 2x అంట, ఇది 4x అంట. సో ఇప్పుడు మనకి ఎన్ని ఎక్స్లు ఉన్నాయి ఇక్కడ, 4 2 మొత్తం 6 ఎక్స్లు ఉన్నాయి. కాబట్టి ఈ 180ని మనం 6తో డివైడ్ చేస్తాం. 180 degreesని 6తో డివైడ్ చేస్తే 6 ఎన్నిసార్లు పోద్ది, 6 3s are 18. ఈ 0 ఉంది కాబట్టి 0. 30 degrees అంటే ఒక ఎక్స్ వాల్యూ 30 degrees. మనకి ఇక్కడ ఏం యాంగిల్ అడుగుతున్నాడు, వాల్యూ ఆఫ్ ఎక్సే అడుగుతున్నారు. సో ఎక్స్ ఈజ్ 30 degrees. ఒకసారి చూడండి, ఇప్పుడు ఇది 2x కాబట్టి 2 into x is equal to 60 degrees అవుతుంది. అండ్ ఇది 4x కాబట్టి 4 into 30, 4 3s are 12, 120 degrees. ఈ రెండు కలిపితే 180 degrees అవుతున్నాయి. చూడండి, సో మనం చేసిన ఎక్స్ వాల్యూ 30 degrees is the right answer. Answer is D, 30 degrees.